హాయ్ అండి. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియోలో అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన ఇండియన్స్ అమెరికా వచ్చిన తర్వాత ఎలా చేంజ్ అయిపోతారు అండ్ వర్కు ఎంత అనేసి నేను వీడియోలో చెప్తానండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసేకండి, ఇంకా మనకి ఇండియాలో లాగా రిలేటివ్స్ ఇలాగ ఎవరు ఉండరు కదండీ. సో, ఎవరింట్లోనే ఉంటే 3 ఆర్ 4 మెంబర్స్ అంతే ఉంటారు కదా. సో, పిల్లలకైనా గానీ ఎఫెక్షన్ అనేది కూడా చాలా తగ్గిపోతుందండి. సో, ఇండియాలో ఉంటే పక్కన కజిన్ వాళ్ళు, రిలేటివ్స్ వాళ్ళు ఇలాగ ఎవరో ఒకరితోటి ఆడుకుంటూ ఉంటారు. ఈవెన్ పిల్లలైనా మింగిల్ అవుతారు కాబట్టి. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఇంట్లో మాత్రం మనం పేరెంట్సే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంక టాక్ టైం కూడా తగ్గిపోతుందండి. సో, ఇద్దరు వర్కింగ్ వాళ్ళుంటే ఈ సిట్యుయేషన్ అనేది ఇక్కడ ఎలాగుంటుందో నేను చెప్తానండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇక ఫుడ్ అయితే వీక్ ఒకసారి ఇంకా వీకెండ్ ప్రిపేర్ చేసుకున్న కర్రీస్ అలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం అలా ఉంటుందండి. అండ్ కొంతమంది అయితే ఇంకా పిల్లలు కూడా మాటలు కూడా సరిగ్గా మాట్లాడకుండా అలాగైతే సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. సో, ఫుడ్ అలా ఎందుకు వండుకొని వాళ్ళు ఫ్రిడ్జ్‌కి పెట్టుకుంటారంటే అదొక ఆనందం ఏం కాదండి. బట్ కాపోతే ఇక్కడంతా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతుంది. స్కూల్స్ అయితే 6:30 నుంచే స్టార్ట్ అవుతాయండి కొన్ని స్కూల్స్. వర్క్ గానీ 8కి అలాగే. సో, అందువలన మార్నింగ్ లేచి వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ ఇవంతా చేసుకునేంత టైం కూడా ఉండదు. అందువలన అలా చేసుకొని పెట్టుకోవాల్సొస్తుంది. ఈవెన్ ఇంకా స్కూల్‌కెళ్ళే పిల్లలు ఉండి, ఇంకా వర్కింగ్ వాళ్ళు ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈవెన్ ఫుడ్ అవి కూడా ప్రిపేర్ చేసుకోవడానికి. ఎందుకు అంత కష్టంగా జాబ్ చేయకపోతే ఏమి లేడీస్ అలా అనుకోవచ్చు. బట్ ఇక్కడికి వచ్చారు ఏదో ఒకటి చేయాలనే. సో, కొంచెం లగ్జరీ లైఫ్ లాగా పిల్లలు మంచిగా చదివించుకోవాలి, అన్నీ నేర్పియాలనే కదా. సో, అందుకనేసి కష్టమైనా కానీ అలా చేస్తూ ఉంటారండి అంతే. సో, అలా అని అందరూ ఎంజాయ్ చేస్తారు అలాగే ఏముండదండి. బట్ వాళ్ళు వచ్చాము కదా, అట్‌లీస్ట్ ఉన్న కొన్ని ఇయర్స్ అయినా ఎర్న్ చేసుకొని వెళ్దాము అనే సిట్యుయేషన్‌లో అయితే మైండ్ అనేది కొంతమంది ఉంటుంది. అందువలన అయితే ఇలా చేస్తూ ఉంటారు. అండ్ వీకెండ్ వచ్చేసరికి ఇంక గ్రాసరీస్ ఇలా అన్నీ ప్లాన్ చేసుకుంటారు కదా. సో, టైం ఉండదు. ఇక్కడ ఇంక పక్కన వాళ్ళతోటి అలా సంబంధం ఉండదు కదండీ. సో, అందువలన ఏందంటే ఇంక పిల్లల్ని కూడా ఏదో ఒక దాంట్లో వాళ్ళకి ఎంజాయ్‌మెంట్ అలా ఉండాలనేసి ఇంక క్లాస్‌లో జాయిన్ చేపియడం అలాగ చేస్తుంటారు. సో, వాళ్ళని పికప్, డ్రాపు ఇవే వాళ్ళకి పెద్ద పనుల్లాగా ఉంటాయండి. అండ్ మెయిన్ అండి మన ఇండియన్స్ అండి నేను కొంతమందిని నోటీస్ చేశాను. సో, ఎప్పుడో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఉంటారు కదండీ. జీసీ అలా వచ్చేసి కొంతమంది అండి, ఏదైతే అందరికి కాదు నేను ముందుగానే చెప్తున్నాను. సో, మన వాళ్ళు ఎవరైనా పలకరించినప్పుడు పలకరియండండి. వాళ్ళేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా గానీ చెప్పండి. ఇప్పుడు మనం మనీ ఇస్తేనే హెల్ప్ అని కాదు గదండీ. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా గానీ ఇక్కడికి కొత్తగా వచ్చిన వాళ్ళకి అదే పెద్ద హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే స్కూలింగు, హాస్పిటల్స్ ఇలాంటివి స్టార్టింగ్‌లో అంత అర్థం కావు గదా. సో, ఇలాంటి జస్ట్ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా గానీ వాళ్ళకది చాలా పెద్ద హెల్ప్ అవుతుంది గదా అంతే. అదే అమెరికన్స్ చూసానండి, వాళ్ళకి తెలిసినా తెలియపోయినా గానీ జస్ట్ ఇన్ఫర్మేషన్ గానీ వాళ్ళు చూడగానే మంచి స్మైల్ ఇచ్చేసి హాయ్, హలో అలా పలకరీయడం మాత్రం చాలా బాగుంటుందండి. కంపేర్ టు మన ఇండియన్స్ అయితే ఇక్కడికొచ్చిన తర్వాత గూడా మన వాళ్ళు ఎవరోలే అన్నట్లు ఉండేదండి. మనకి ఈజీగా అర్థమవుతుందండి. మన తెలుగు వాళ్ళా లేదా ఇండియన్సా ఇలాగనేసి డిఫరెన్స్ అనేది. సో, జస్ట్ పలకరియండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా అడిగితే చెప్పండి అంతేనండి. సో, ఇక్కడైతే అలాగుంటుందండి కొంతమంది అనుకుంటారు ఇంకేమైంది అమెరికా ఎళ్ళిందిగా సెటిల్ అలా అనుకుంటారు. బట్ అలాగేమి ఉండదండి. ఇక్కడ ఇద్దరు వర్కింగ్ చేస్తూ అలాగుంటేనే కొంచెం సెటిల్ అవుతారండి. కొంచెం హ్యాపీ చేయడానికైనా, ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. అంతకు మించి అయితే ఏమి ఉండదండి. సో, ఇంకా మా వాడు చూడండి స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఇంకా ఆల్మోస్ట్ నైట్ 7 దాటిందండి. ఇంకా ఆకలవుతుంటే ఫ్రూట్స్ తింటున్నాడు. సో, వీక్ అయితే ఇలాగైతే గడిచిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్